కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకే దక్కిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా పెండింగ్లో ఉంచడం వల్ల రైతులకు సాగునీరు అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే కాలువల నిర్మాణాలను పూర్తి చేసి రైతులకు సరిపడా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మరి అప్పుడే చిన్న కాలువలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ చెర్లకు ఎక్కడి నుంచి తీస్తే బాగుంటుంది అనేటువంటి ప్లానింగ్ నడుస్తున్నటువంటి తరుణంలో ఎన్నికలు రావడము, ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరి ప్రభుత్వాన్ని కోల్పోవడము, అనూహ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వంలోకి రావడము వస్తూనే మరి ఏ పని కూడా చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి పనులన్నింటినీ మిగిలిపోయినటువంటి పనులను చేయకుండా నిర్లక్ష్యం చేసి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఇవాళ రేవంత్ రెడ్డి మరి దోబుచ్చిలాడుతూ ఉన్నాడు. ఇవాళ కాల్వలు మరి ఎవరు మిగిలిపోయినటువంటి పనులు చేయాలి, మరి మిగిలిపోయినటువంటి భూసేకరణ ఎవరు చేయాలి? ప్రస్తుతం ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం చేయాలి. చిత్తశుద్ధి లేనటువంటి ఈ రేవంత్ రెడ్డి నేటికి కూడా కాలమెల్ల తీస్తా ఉన్నాడు, నిందలు మోపుతూ కూలింది కాళేశ్వరం అని చెప్పి వరదగరిత పూర్తి చేసి ఈ పంటకు నీళ్ళు అందినట్లయితేనే మరి రైతులకు పంటలు పండుతాయి, లేకుంటే పంటలు ఎండిపోతాయి. కానీ ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి మరి సిద్దిపేట నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ వాళ్ళని తరమాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.